నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగార్ అనేది చర్చాంశంగా మారింది. ఆపరేషన్ ఖగార్ పేరిట అనేక మంది అమాయకులు చనిపోతూ ఉన్నారని కొన్ని వర్గాలు చెప్తూ ఉంటే ఆపరేషన్ ఖగార్ నిజంగా కావాల్సిందే, దేశ అభివృద్ధిని నక్సలైట్లు అడ్డుకుంటూ ఉన్నారని చెప్పేసి ఇంకొన్ని వర్గాలు చెప్తున్నటువంటి సందర్భాలు. ఒకసారి దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డీబీఎఫ్ శంకరన్న ఉన్నారు. గతంలో కూడా అతి సన్నిహితమైన వ్యక్తులు ఇంకా అడవిలో ఉన్నారు, అన్న సన్నిహితులు. మరి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న జై భీమ్. జై భీమ్ అన్న చెప్పండి, గతంలో కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేసాం. గతంలో నక్సలైట్గా మారడానికి గల కారణాలు ఏంది, వాళ్ళు ఎందుకు ఉద్భవిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడే ప్రయత్నాలు చేశారు. మీరు కూడా గతంలో ఆ భావజాలం నుండి ఇప్పుడు అంబేద్కర్ భావజాలానికి మారి రాష్ట్రంలోనే అంటే ప్రజల మధ్యలో పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఇంకా అడవిలో ఉండే అవసరాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారా అన్న? అంటే అడవిలో ఉండడము ఉండకపోవడం అనేది ఆ పార్టీ నిర్ణయం చేసుకుంటుంది. దాన్ని మనము వ్యాఖ్యానించే అర్హత కానీ రైట్ కానీ నాకు లేదని భావించాను. ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతం ఒక సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఈ వ్యవస్థను కూల్చి, దోపిడీ భూస్వామ్య వ్యవస్థను కూల్చి ఒక ప్రత్యామ్నాయ రాజ్యాన్ని నిర్మించాలి అని చెప్పి, ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని చెప్పి ఆ పార్టీ లక్ష్యం. అది ఈ కాలమాన ప్రాణులకు వర్తిస్తా లేదా, అది ఒక వేరే చర్చ. కానీ వాళ్ళ ఆపరేషన్ ఖగార్ పేరిట అనేక మంది ఆదివాసీ బిడ్డల్ని వల్ల పొట్టన పెట్టుకుంటుంది ఇవాళ పోలీస్ యంత్రాంగం. నిస్సిగ్గుగా ఈ దేశ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ ఖగార్ను మేము ఆపేది లేదు అని చెప్తున్నారు. ఈ దేశం మీద పాకిస్తాన్ దాడి చేస్తేనేమో అది ఇరు దేశాల మధ్య యుద్ధం అవుతుంది. కానీ ఈ దేశంలోనే ఒక అంతర్యుద్ధం నడుస్తూ ఉంది. ఈ దేశంలో అదే పార్టీ ఇవాళ పాలకవర్గ పార్టీలు దేశంలో నక్సలైట్ సమస్యను ఏంగా మార్చాయి, ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య అని చెప్పింది. మరి సామాజిక ఆర్థిక సమస్య పరిష్కారానికి నీవెట్లా పార్టీ నడుపుతున్నావో వాళ్ళు ఒక పార్టీ నడుపుతూ ఉన్నారు. పార్టీ నడుపుతాను, వాళ్ళకి హక్కు ఉంది, నడిపే హక్కు ఉంది. కానీ వాళ్ళు చంపే హక్కు నీకు లేదు రాజ్యాంగం ప్రకారం. ఎందుకంటే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు మనుషులను చంపే హక్కు లేదు. ఎన్కౌంటర్ల పేరుతోనో ఇంకో పేరుతోటి చంపేది లేదు. అది కూడా ఇవాళ ఎందుకు చేస్తారు ఆపరేషన్ ఖగార్? ఇవాళ మొత్తము ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అత్యంత ఖనిజాలను, విలువైన ఖనిజాలను ఇవాళ అంబానికి, ఆదానికి దోచిపెట్టేందుకు ఇవాళ నిస్సిగ్గుగా విదేశీ సంస్కృతి గురించి మాట్లాడే, భారత సంస్కృతి గురించి మాట్లాడే ఒక బీజేపీ వల్ల కేంద్రంలో అధికారంలో ఉండి ఆ సంపదను మొత్తం కొంతమంది పెట్టుబడిదారి చేతుల్లో పెట్టడానికి ఇవాళ ఆపరేషన్ ఖగార్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ మావోయిస్ట్ పార్టీ దిగివచ్చి మేము చర్చలకు సిద్ధమని చెప్పారు. ఒక రాజకీయ పార్టీ మేము చర్చలకు సిద్ధమని చెప్పినప్పుడు నువ్వు పాకిస్తాన్ తోడేమో కాల్పుల విరమణ చేసుకుంటావు, ఉగ్రవాద దేశం అంటావు, ఇంకోటి అంటావు. కానీ నీ దేశంలో కొనసాగుతున్న తరతరాలుగా 50 ఏళ్లకు పైగా ఈ దేశంలో నక్సలైట్ సమస్య పరిష్కారం కోసము, ప్రజా సమస్య పరిష్కారం కోసము ఇక్కడ యుద్ధం నడుస్తూ ఉంటే, ఒక అంతర్యుద్ధం నడుస్తూ ఉంటే ఈ యుద్ధానికి పరిష్కారం చేయాలి కదా. ఈ యుద్ధంకు వాళ్ళు కాల్పుల విరమణకు వచ్చినప్పుడు మేము కూడా కాల్పుల విరమణ ప్రకటిస్తాం, చర్చలు చేస్తాం, చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని ఎందుకు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పార్టీ రాదు? అంటే ఇక్కడ పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు. ఇక్కడ అది కేవలం బ్రాహ్మణీయ మనువాదం మీద మాత్రమే నమ్మకం ఉంది. కాబట్టి వాడు చర్చించడు, పొట్టన పెట్టుకుంటాడు. పేద ప్రజలు చంపేస్తే వాళ్ళ లక్ష్యం. మనువాద లక్ష్యం ఏంటంటే, బ్రాహ్మణీయ లక్ష్యం ఏంటంటే ఎవరు తిరగబడితే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ చంపే లక్ష్యమే ఇవాళ బ్రాహ్మణవాద లక్ష్యం. అందుకే ఇవాళ దానికి ఆపరేషన్ ఖగార్ అని వాళ్ళు చెప్పి పెట్టుకున్నారు. ఇవాళ కరేగుట్టలో అనేక మంది శవాలు దొరుకుతున్నాయి, ఇంకా దాచిపెడుతున్నారు అని చెప్తున్నారు. అనేక మంది పేద బిడ్డలు, దళిత బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు ఇవాళ పెద్ద ఎత్తున ఆదివాసులు చంపేస్తూ ఉన్నారు. ఆదివాసులను చంపే హక్కు నీకు ఎక్కడిది? ఆదివాసులు కాపాడే బాధ్యత రాజ్యాంగానికి ఇచ్చింది, కానీ చంపే హక్కు నీకు ఇవ్వలేదని చెప్తున్నాను. ఓకేనా, ఆపరేషన్ ఖగార్ పేరిట అనేక మందిని చంపుతూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ సమయంలో అభివృద్ధిని వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళని చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అని చెప్పేసి ఆ బీజేపీ స్నేహితులు కావచ్చు, బీజేపీ పక్షాలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. నిజంగా అభివృద్ధిని నక్సలైట్లా అడ్డుకుంటున్నారంటే మీరేమంటారు? ఏ అభివృద్ధిని అడ్డుకుంటారో చెప్పు నువ్వు. నేను మెదక్ జిల్లాకి వచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లాలో దుంపలపల్లి ఒక ఊర్లో పాఠశాల కట్టిండ్రు. ఇవాళ బస్తర్లో చెరువులు నిర్మించారు. దండకార్యంలో పేద ప్రజల నివారణకు, పేదరిక నివారణకు, అక్షరాస్యత నివారణకు, సామాజిక ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తూ అక్కడ ప్రజా పరిపాలన నడుస్తూ ఉంది. నీ పేరుకే నీ ప్రజాపాలన ప్రభుత్వం, కానీ అక్కడ విప్లవ పార్టీ నాయకత్వంలో ఉద్యమం ఒక పరిపాలన నడుస్తూ ఉంది. ప్రజలే తమ పరిపాలన చేసుకుంటున్నారు. అంటే చెరువులు నిర్మించడము, ప్రజల హక్కుల కోసం మాట్లాడడము అభివృద్ధి నిరోధకమైద్దా? మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాట్లాడుతున్నావు కదా, నువ్వు అమెరికా గురించో విదేశీ సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు కదా, మరి అదేం పద్ధతి? మళ్ళీ నువ్వు కూడా మాట్లాడడానికి నువ్వు కూడా అభివృద్ధి నిరోధకమా? ఇది విశాలమైన ప్రపంచం కదా, మరి విదేశీ సంస్కృతి నువ్వు ఎందుకు మాట్లాడుతావు? మళ్ళీ ఇటు శాంతి చర్చలు జరపాలని అనేక ప్రజా సంఘాలు వెళ్ళి ప్రభుత్వాలను కలుస్తూ ఉన్నాయి. బీజేపీ మాత్రం ఏ ఒక్క అడుగు కూడా వెనుకకు వేసే ప్రయత్నం కనిపిస్తలేదు.
కసి కట్టినట్టు కక్ష కట్టినట్టుగా వీళ్ళపైన పోరాటం చేస్తూ ఉంది, దాడి చేస్తూ ఉంది. దేనికి ఈ దాడికి ముగింపు ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? మీరేం కోరుకుంటా ఉన్నారు? ముగింపు ఉంటే బాగుంటుందా, లేదంటే ఏదో ఒకటి తేలిపోవాలంటారా? ఖచ్చితంగా ముగింపు ఉండాలి. ఆపరేషన్ కగార్ లాంటి మొత్తం ఇటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక పోలీస్ యాక్షన్స్ విరమించాలి. ఆ చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావాలి. మావోయిస్ట్ పార్టీ మేము కాల్పులు విరమిస్తాము మేమని చెప్పినప్పుడు నువ్వెందుకు కాల్పుల విరమణ పాటించావు? నువ్వెందుకు చర్చలు రావు? ఇతర ట్రంప్ చెప్పాలా నీకు? ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తా అని చెప్పి గొప్పలు చెప్పుకొని ట్రంప్ ఒక సామ్రాజ్యవాద అధినేత వచ్చి నీకు మధ్యవర్తి చేయగానే నువ్వు యుద్ధాన్ని ఆపావు. మరి నీ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం సంగతి ఏంది? నీ దేశంలో జరుగుతున్న కులమత విద్వేషాల పోరాటాలకు సంబంధించిన సంగతి ఏంది? వీటన్నిటికీ పరిష్కరించకుండా సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరించిన రోజులు ఈ దేశంలో నక్సలిజం ఉంటుంది, ఈ దేశంలో పోరాటాలు ఉంటాయి, ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమం నడుస్తూ ఉంటుంది. బీజేపీకి చర్చలు జరిపే ఉద్దేశం లేదు. అది బీజేపీ కాంగ్రెస్ పార్టీ లాంటిది కాదు, ఉదారవాద కాంగ్రెస్. కానీ బీజేపీ ఉదారవాద కాంగ్రెస్ కాదు, ఇది మనువాద ఆధిపత్యవాద పార్టీ. కాబట్టి ఇక్కడ తిరిగి బానిస వ్యవస్థను, తిరిగి మనవాద వ్యవస్థను పెడుతున్నారు. కానీ ఎన్నటికైనా బీజేపీ దిగి రావాల్సిందే. ప్రజా ఉద్యమం ముందు, ప్రజల ముందు ఖచ్చితంగా దిగి వస్తుందని నాకు నమ్మకం ఉంది. అటువైపుగా చర్చలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా అని చెప్పి కోరుతా ఉంది. కానీ ఈ కాలంలో హై టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో అడవిలో ఉండి ఏం చేస్తారు? ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటం చేయొచ్చు కదా. అంటే ఉదాహరణకు గతంలో అనేక మంది అన్నలకు వేరు, ఇప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నారు. మీరు చూసుకునే ఇంకా అనేక మంది కూడా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నేను ముందే చెప్పాను, అది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు ఒక మనిషిగా, ఒక ప్రజాస్వామికవాదిగా ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుంటాడు. సిద్ధాంతాన్ని పెట్టుకున్నంత మాత్రాన చంపే హక్కు నీకు లేదు. ఆయన రాజ్యాంగాన్ని నమ్మరు, నువ్వు రాజ్యాంగాన్ని నమ్ముతున్నావు కదా. నువ్వు పెట్టిన మందుపత్రాల వల్ల పేద ప్రజలు చనిపోతా ఉన్నారని చెప్పేసి పోలీసులు ఎంత శాతం నువ్వు చంపే ఈ దేశంలో మనవాదం చంపిన చుండూరు, ఆ కారంచేడు, ఆ లక్ష్మీపేట, లేదు ఇంకో నక్సలైట్ ఎన్కౌంటర్ పేరుతో నువ్వు ఎంతమంది చంపినవో వాళ్ళు ఎంతమంది చంపినావు లెక్కలది. ఒకవేళ వాళ్ళు చంపితే కూడా, అది హింస చేస్తే కూడా తప్పే. అది పేద ప్రజలను చంపాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాద్రోహులను చంపుతారు. ప్రజాద్రోహులని చంపకుండా ఎట్లా ఉంటారు? చంపుతారు. అది ఒక్కొక్క సందర్భంలో ఆ ఉద్యమ లక్ష్యం ఉండడానికి, ఉద్యమానికి అడ్డంకి వస్తున్నప్పుడు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు చంపేస్తారు. దాన్ని పట్టుకొని నువ్వు వాళ్ళు కూడా అభివృద్ధి నియోజకులు వాళ్ళు కూడా చంపేస్తారంటే ఇవన్నిటికి పరిష్కారమే కదా చర్చలు. చర్చల ద్వారానే పరిష్కారం కదా. ఫైనల్గా చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనిపించాలి, జరగాలి అని ఆశిస్తూ ఉన్నాం. బీజేపీ లాంటి అనేక మూర్ఖ పార్టీలు కూడా చివరికి చర్చల ద్వారానే పరిష్కారం అని చెప్పి తేల్చుకున్నాయి. పాకిస్తాన్తో చర్చించే నువ్వు మావోయిస్ట్ పార్టీతో ఎందుకు చర్చించవు? నువ్వు పాకిస్తాన్ పార్టీ రోజు నీ పక్కల మీద దాడి చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టి ఇక్కడ ఉగ్రవాదం పేరుతో ఇంకో పేరుతోటి చేసే నువ్వు ఇక ఈ దేశంలో అంతర్యుద్ధానికి ముగింపు వెళ్ళడానికి, పరిష్కారానికి, చర్చలకు బీజేపీ సిద్ధం కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్